మీరు మొదటిసారి యూకే యూనివర్సిటీస్ కి అప్లై చేస్తున్నారా? సరైనవి అప్లై చేస్తే ఇదే ఆఖరిసారి కూడా. కానీ ఇలాంటి యూనివర్సిటీస్ అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేయడానికి కూడా ఉండదు. టార్గెట్ యూకే డే 57. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు. కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యే ముందు యూకే గవర్నమెంట్ రెగ్యులర్ గా స్టూడెంట్ అటెండెన్స్ రికార్డ్స్ చెక్ చేస్తారు. అందుకే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలంటే అక్కడ కాలేజ్ ఉండాలి. కానీ ఈ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీస్ అక్కడ ఉండవు. అందుకే వీటిని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ అంటారు. సో మీ షార్ట్ లిస్ట్ లో ఇలాంటి బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ ఉంటే మీరు యూకే లో అడుగు పెట్టేది చదువుకోవడానికి కాదు, యూకే జైలు చూసి రావడానికి. ఇంకా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని చెప్పి మోసం చేయడానికి కేంబ్రిడ్జ్ కాలేజ్ ఆఫ్ లెర్నింగ్ అని పెట్టి 2500 మందికి ఐటీ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ అమ్మేశారు. తీరా గవర్నమెంట్ వెళ్ళి చూస్తే ఈ ఫేక్ కేంబ్రిడ్జ్ కాలేజ్ లో 3 క్లాస్ రూమ్లు 11 డెస్క్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ డిపోర్ట్ చేశారు. వెంటనే మీరు కూడా యూకే జైల్ ని సరదాగా చూసి రావాలంటే ఇలా గూగుల్లో టైప్ చేస్తే యూకేలో ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చే బోల్ అని యూనివర్సిటీస్ వస్తున్నాయి. దానిలో ఒకటో రెండో స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయడానికి యూకే గవర్నమెంట్ పెట్టిన వెబ్సైట్స్ అయి ఉంటాయి. సో అలా ఈజీగా యూకే జైల్ కి వెళ్ళిపోవచ్చు. అందుకే లూమినరీ ఓవర్సీస్ నుంచి పదే చెప్తామండి, పేదరికం నుంచి బయటికి రావడానికి ఇలాంటి తప్పు చేస్తే ఇంకా ఏ దారి మిగలకపోవచ్చు. ఫేమస్ బ్రాండ్స్ వి ఫేక్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో చాలా ఉంటాయి. అలాగే ఒకే పేరుతో ఫేక్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ని మాంచెస్టర్ ఓపెన్ యూనివర్సిటీ అని పెట్టారు. ఇంకా బ్రాండ్స్ఫీల్డ్ యూనివర్సిటీ, వాన్స్విక్ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్ ఒరిజినల్ బ్రాండ్ ని యూస్ చేసుకుని ఫేక్ కాలేజెస్ పెట్టి నడిపిస్తున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ లో ఇలాంటి కాలేజెస్ 100 ఉన్నాయంటే ఆలోచించండి. యూకే గవర్నమెంట్ యూకే యూనివర్సిటీస్ నే కాదండి, ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ ని కూడా బ్లాక్ లిస్ట్ చేసింది. అంటే ఇండియాలో ఈ యూనివర్సిటీస్ లో చదివితే మనం యూకే లో చదవలేము, అవి కూడా ఒకసారి చూసేయండి. సో చెప్పేది ఏంటంటే యూకే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీకి వెళ్ళండి. యూకే గవర్నమెంట్ అండర్ కవర్ ఆపరేషన్ లో పెట్టిన యూనివర్సిటీస్ కి కాదండి. యూకే లో చదవాలి అనుకుంటే కాల్ చేయండి, లేదా బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి. ఖచ్చితంగా ఈ రోజు మీరు తీసుకున్నది బెస్ట్ డిసిషన్ అవుతుంది. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మంచి కన్సల్టెన్సీలో జాయిన్ అవడం అంటే లోన్, స్కాలర్షిప్స్, అప్లికేషన్ కాల్స్ ఇవన్నీ విషయంలో 10-15 లక్షలు సేవ్ చేసుకోవడమే. ఇంకా తప్పు కన్సల్టెన్సీలో అడుగు పెట్టడం అంటే US UK లో అడుగు పెట్టలేకపోవడమే.